నమస్తే. మధురమైన కార్యక్రమం మధురములకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏమండి, కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకో కొన్ని కాంబినేషన్లు టేస్ట్ చేస్తూ ఉంటాం. అలా అస్సలు తినకూడని పదార్థాలు ఏంటో తెలుసా? తేనె మరియు నెయ్యి. ఈ రెండిటి కలయిక విషపూరితమైనదండి. అంతేకాదండి, కూరగాయలతో వెన్న కలిపి తినకూడదు. ఇంకో విషయం తెలుసా? నువ్వుల నూనెతో గోధుమ పిండి కాంబినేషన్ అస్సలు తినకూడదండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ తర్వాత ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఈ రోజు అయితే నేను మీ ముందుకు మంచి స్వీట్ ని తీసుకొచ్చేసా. దాని పేరే ఆపిల్ కీర్. యాపిల్ తో ఎంతో టేస్టీగా ఇంకా ఆరోగ్యకరంగా ఈ రోజు నేను మీకు కీర్ ని తయారు చేసి చూపించబోతున్నా. మరి ముందుగా ఏం చేసుకోవాలి? స్టవ్ అయితే ఆన్ చేయాలండి. స్టవ్ లేదే మనకి ఏ పని కాదంటే అస్సక్తి కాదు. సో ఫస్ట్ అయితే నేను బాండి పెట్టేస్తున్నా. కీర్ అన్నాం కాబట్టి పాలు కంపల్సరీ కదా. ఒక హాఫ్ కప్పు పాలు వేస్తున్నా ఒక యాపిల్ కి. సో నాకు ఎంత సరిపోతుందో అంత మాత్రమే నేను చేస్తున్నా. పాలు చక్కగా బాయిల్ అవుతాయి. ఈలోగా ఏం చేద్దామంటే చాపింగ్ బోర్డ్ తీసుకొని యాపిల్ ని కట్ చేసుకుందాం. ఓకే, సో చూసారా, యాపిల్ ని నేను ఇక్కడ తొక్కు తీయట్లేదండి. తొక్కుతోనే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. చక్కగా దీన్ని వాష్ చేసేసి ఈ విధంగా తీసుకొచ్చా. ఇవి ఫైనల్ గా మనం గార్నిష్ యూజ్ చేద్దాం. పక్కన పెట్టేసి వీటిని చిన్నగా మనకి ఎంత సన్నంగా వీలు తరగలుగుతామో అంత చిన్నగా తరుక్కోవాలండి, చాలా సన్నంగా. సో చూసారా, ఇంత చిన్నగా. పైన యాపిల్ పొట్టుంచామనుకోండి, కొంచెం కలర్ కూడా చక్కగా కనిపిస్తుంది. అందులోనూ తొక్కుతో తినడమే ఆరోగ్యకరం కూడా. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ క్రిమి సంహారక మందులు ఎక్కువగా వాడడం వల్ల మనం దేని తొక్కుతో తినలేకపోతున్నాం. అలా కాకుండా మనం తినాలనుకునేటప్పుడు కాస్త ఎక్కువసేపు వాటర్ లో డిప్ చేసి తీసేసి దాన్ని బాగా తుడిచి పెట్టుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు తినొచ్చు. సన్నంగా ఈ విధంగా చాప్ చేసుకోవాలి. ఎంత సన్నంగా చేసుకుంటే మనకి అంత బాగుంటుంది. ఇలాగా మనకి పాలు కూడా బాయిల్ అయిపోతాయి. యాపిల్ ఇంటిల్లిపాది ఒక్కటి తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కీర్ చేసుకున్నారనుకోండి, హ్యాపీగా అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అందులోనూ యాపిల్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు, అందరూ చెప్పింది. సో అందుకే మీకోసం ఎప్పటికప్పుడు ఆరోగ్యకరంగా హైజీనిక్ గా ఆలోచిస్తూ ఎన్నో వెరైటీస్ ని మీ ముందుకు తీసుకొస్తున్నా. సో చూసారా, చాలా చిన్నగా చాప్ చేసుకున్నా. ఇంకా కావాలనుకుంటే చేయొచ్చు. సెంటర్ లో ఇంకా జస్ట్ ఇలా పైన పైన కట్ చేస్తాం అనుకోండి, ఇంకా చిన్నగా తయారవుతాయి. ఓకే, అయిపోయింది. భలే కనిపిస్తున్నాయి. సో పాలు కూడా చక్కగా పొంగొచ్చేసాయి. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కోవా యాడ్ చేస్తున్నా. కోవా ఎందుకు అంటే, మీరు పాలకి ఎక్కువగా టైం ఉంది, మాకు ఎక్కువగా వంటితో అంటే ఎక్కువగా నేను తయారు చేసుకోగలను అనుకుంటే పాలని మాత్రం కొంచెం దగ్గరగా వచ్చే వరకు కూడా బాయిల్ చేసుకోవాలండి. అంత టైం లేదు, మాకు త్వరగా అయిపోవాలి అనుకుంటే అందులో కాస్త కోవా వేసుకున్నారనుకోండి, దగ్గరకు వచ్చేస్తుంది. సో త్వరగా అయిపోవాలని కోరుకుంటారు కదా ఎవరైనా, అందుకే నేను కూడా ఇందులో కాస్త కోవాని యాడ్ చేస్తున్నా దగ్గర వచ్చేందుకు. లేదనుకుంటే పాలే కాస్త దగ్గరకు వచ్చాయి అనుకోండి, ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. ఏదైనా పాలతోనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో పాలకోవాని కూడా యాడ్ చేసుకోవచ్చు దగ్గరగా వచ్చేందుకు. హాఫ్ కప్పు ఒక యాపిల్ కాబట్టి నేను కాస్త తక్కువగానే యాడ్ చేశా. ఇంకాస్త వేసుకుందాం. ఇలా చూసుకుంటూ వేసుకుంటే మనకి తెలిసిపోతుంది దగ్గరకు వచ్చిందా లేదా అనేది. కోవా పాలలో మెల్ట్ అయిపోతుంది. సో చూసారా, కోవా వేసుకున్నాం కదా, దగ్గరగా వచ్చేసింది పాలంతా.
ఇప్పుడు పంచదార యాడ్ చేసుకుందాం. కీర్కి పంచదార ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది, తీయగా. సో నేను యాపిల్కి తగ్గట్టుగానే పంచదార కూడా యాడ్ చేసుకున్నా. పంచదార వేసాక మరి ఎక్కువసేపు ఉడికినివ్వ అవసరం లేదండి, జస్ట్ పంచదార కరిగే వరకు ఉంటే సరిపోతుంది. కోవా మిక్స్ అయిపోయింది. అలానే పాలు కూడా మనకి ఒక పొంగు వచ్చాయి, దగ్గరగా వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేసుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసినాక మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ నేను ఇందులో ఏం చేస్తున్నానంటే నెయ్యి, టేస్ట్ కోసం నెయ్యిని 2 స్పూన్స్ వేసుకున్నా. అలానే డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, పిస్తా ఇందులోనే వేస్తున్నా. ఫైనల్ గా గార్నిష్ కూడా ఇంకాస్త వేద్దాం. అలానే రోజ్ వాటర్ స్మెల్ కోసం 1 స్పూన్. ఇవన్నీ కూడా ఎండింగ్ లోనే యాడ్ చేసుకోవాలండి. సో అలానే ఫైనల్ గా యాలకుల పొడి అన్ని వేసేసుకున్నాం. మరి యాపిల్ ఎప్పుడు వేస్తున్నాం అదే కదా మీ డౌట్, వేసేస్తా. అయిపోయింది. ఇవన్నీ కూడా ఫైనల్ గా యాడ్ చేసుకుని ఇలా కలుపుకున్నాక ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకుంటామో ఆ టైంలో మాత్రమే యాపిల్ ని యాడ్ చేయాలి. సో చిన్నగా చాప్ చేసుకున్న యాపిల్ ని వేసేస్తున్నా. మరి ఎక్కువగా కలుపుకూడదు, యాపిల్ ఫ్లేవర్ అనేది అస్సలు పోకూడదు. సో చూసారా, మనం పొట్టుతో వేసుకున్నాం కాబట్టి యాపిల్ కూడా మంచిగా మధ్య మధ్యలో రెడ్ గా కనిపిస్తూ అందంగా ఉంది. అయిపోయిందండి. జస్ట్ ఒక కలుపుకున్నాం కదా, సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ని ఆఫ్ చేసేస్తున్నా. చెప్పాను కదా యాపిల్ వేసినాక ఎక్కువసేపు ఉడకనీయకూడదు. ఇప్పుడైతే తయారైపోయినట్టే. ఫైనల్ గా బౌల్ కూడా సిద్ధంగా ఉంది. ఇందులో మన యాపిల్ కీర్ ని తీసేసుకుందాం. రైట్, వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పక్కన పెట్టి అయిపోయిందండి, రెడీ అయిపోయినట్టే. ఫైనల్ గా మనం ఏం చేద్దాం, చక్కగా ముందు మనం యాపిల్ ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలు, దీన్ని సెంటర్ లో పెడదాం. రైట్, వావ్. ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ తో లైట్ గా గార్నిష్ చేద్దాం. సో చూసారా, మనకి యాపిల్ మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి, అలానే డ్రై ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. వావ్, నోరిస్తూ యాపిల్ కీడు కూడా త్వరగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, వెంటనే మీకోసం టేస్ట్ చెప్పాలి కదా ఎలా ఉందో. రోజ్ వాటర్ వేసుకున్నాం కదా, జస్ట్ మనం ఇలా తింటుంటే ఆ స్మెల్ కే ఇంకా తినాలనిపిస్తుంది. మరి ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే చేసి చూడాలి కదా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చెప్తా, నోట్ చేసుకోండి. యాపిల్ కీర్ కు కావాల్సిన పదార్థాలు: యాపిల్, పాలు, నెయ్యి, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, రోజ్ వాటర్, పంచదార, కోవా. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి పాలు వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు యాపిల్ పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వేడైన పాలలో కోవా వేసి వేడి చేస్తూ పంచదార వేసి కలుపుకున్నాక అందులోనే 2 స్పూన్ల నెయ్యి, డ్రై ఫ్రూట్స్, 1 స్పూన్ రోజ్ వాటర్, కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో అమోఘం అనిపించే యాపిల్ కీర్ రెడీ. ఈ ప్రోగ్రామ్ ని
మీరు మిస్ అయ్యారా? మళ్ళీ యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com/ETV అభిరుచిలో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.facebook.com/ETV అభిరుచిలో వీక్షించండి. సో చూసారు కదండి, ఇవాళ నేను మీకోసం తయారు చేసిన ఈ యాపిల్ కి టేస్ట్ లో అయితే అదుర్సండి. మరి మీరేం చేస్తున్నారు? నన్ను ఫాలో అవుతున్నారా? రోజు ఇంట్లో కూడా తయారు చేస్తున్నారా లేదా? తప్పకుండా తయారు చేయాలండి. ఆరోగ్యంగా ఉండాలంటే మరి నేను చెప్పే సూత్రాలన్నీ తప్పనిసరిగా పాటించాలి. రేపు మధురిమలో మీకోసం సరికొత్త స్వీట్ ని తప్పనిసరిగా తీసుకొస్తా. అంతవరకు సెలవు. నమస్తే. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.